వన్ ఇండియా తెలుగు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొహమాటాలు వదిలి మాటల ఈటెలు విసురుతున్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై విరుచుకుపడ్డ ఆయన తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఏకిపడేశారు. చాలా కాలంగా చంద్రబాబు కేసీఆర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. కానీ మహానాడులో టీడీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో కేసీఆర్ కూడా తానేంటో చూపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను 100కు 100% అమలు చేసి 17,000 కోట్లతో పూర్తి స్థాయిలో రైతుల రుణమాఫీ చేసిందని, అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు రైతులను మోసం చేశారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆంధ్ర రైతులకు, డ్వాక్రా మహిళలకు సెట్కూపం పెట్టి ఇంకా తెలంగాణకు వచ్చి ఎలగబడతాడట, వచ్చి గెలుస్తాడట, సిగ్గు లేకుండా వైజాగ్ మహానాడులో చెప్పుకున్నాడు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. అంతేగాక మేమేం చెప్పాం చంద్రబాబు, మొట్టమొదట నీ ఏపీ రైతులకు, డ్వాక్రా మహిళలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పిందేంది? అందరికీ మేలు చేస్తానన్నావు, రైతులు డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నావు, మాట మార్చావు, తిమ్మిని బమ్మిని చేశావు. తెలంగాణలో నీకు స్థానం లేదు, నీ కథ ఇక్కడ సరిపోయింది. తెలంగాణకు వచ్చినా నీకు వచ్చేదేమీ ఉండదు, నీకు డిపాజిట్లు కూడా రావంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.